ఓ ఇంత అంతగా నాకు దొరకడానికి ఆయన నయం ఏర్పడకుండా చేస్తాడు భార్య వరదలైన కనసైరా తెలుసుకొని వారు ఎందుకు రోయ్యా కనసైరా తెలుసుకొని కనసైగా తెలుసుకొని వారు ఎందుకు రోనా మరమిచ్చి మాడయ్యప్పని సోపతెందుకు రోరయ్యా మరమిచ్చి మాడయ్యప్పని రాజు వరకు పది రాజు కాపిల నాగలక్ష్మి బంగారు వెలుగులు గౌరమ్మ నెలకొండ భగవంతుడు మల్లికార్జున స్వామి అమరమ్మి పూజ చేశానమ్మా వాళ్ళ పూజ పచ్చి భగవంతుడు ఫలమోడిగా పట్టుకొని వచ్చిన ముళ్ళ వడిసి పోయింది వాళ్ళు చాలా అయింది ఏ గుడికాడి వాళ్ళకి వాళ్ళకు చేతులు లేకపోయాను మానుకొని మన ఊరికి పోదామని మన భూపతి మహారాజు కాలి మందు కొట్టుకొని భర్త మాట నా తల్లి నాగలక్ష్మీదేవి బండ్ల కొలవాలి ఇప్పటికప్పటికి అన్నరవలారా కపిలాకలి రాదు తెల్ల పిల్ల చేతికి రాదు పరగ వారి కాళ్ళు పెడితే పైకి వస్తాడు భ్రమల దేవుడు అన్నది అన్నర మానవుడికి 1000 వేలు తప్పదు 100 సావు తప్పదు అన్నారు తరలారా కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన కొడలు ఈనాడు బిడ్డ కాదు అతిగా బంగారం కాటి సాగదోళ్ళు ఈనాడు కొడుకు గాడన్నరే అయ్యో భగవంత ఏ జన్మలో ఏ పాపం చేసినావు నాన్న ఈ జన్మలో నాకు పిల్లల సంతానం నాకు బాకి లేకపోయినా అయ్యో అడవిల బల్లరా పండిలోన బాల నాగలక్ష్మీదేవి అడవిలో శృంగారం ఆకెంత బంగారం అడవి కళ్ళ చూసుకుంటే వద్దండే అడవిలోన ఉన్నది కారణాల వెనక కన్నె కోయిల పుట్టిన కళ్ళ చూసిందే నాకు
నాకయ్యో నాకుండయ్యో నాకు ఏ మజ్జయ్ ట్రై బ్యాక్ ఓ బ్యాగ్ ఓ బ్యాగ్ బ్యాక్ సోమరా బ్యాక్ అంటే ఎనుకోమన్నట ఏయ్ బండి బండి అరే నువ్వు అట్లా అనేదంటే నేను రోడ్డు పోతా మరి పో పో నాకెరగా అక్కడ లేడా శశిలేడా ఎవరు శశితోటి పోతావా శేషు ఉన్నాడు విజేందర్ ఉన్నాడు అందరు మనం రా ఇట్లా అంత కావాలి అవ్వ మామిడి ఏం మాడతాను బండి ఎందుకు కాపన్ను బండి పోయినా బండి ఎందుకు కాపాను ఏ కలదమ్మ కాబట్టి ఏమైనా అది మన నరసయ్యమ్మ మొక్కలు చూస్తాంది అదో పోతాను సావయ్యా బండి ఎందుకు కాపాను పోనీ ఆయన కొంచెం తాడు చెప్తే ఆయన కొంచెం గుంజి అడవుల సింతలపల్లి అయ్యా ఏందో మీద రేపటికన్నా వచ్చేస్తావరా నా అంతకు సంవత్సరం దినానికి చిత్రంగా వస్తారా నా మాటలు బండి ఎందుకు కాపాన్నవే బండి దాసే మనసు కూడా సూపర్ అరే నేనేం చేయాలి అడుగు కొడతాను ఇటు కొడుచుంటూ పోతాను అంతే 2 దిక్కుల కొడతానంటూ ఇట్లా ఎవరా నేను తాగబట్టి అప్పుడు ఇప్పుడు వానకాలం తిన భయం అవుతుంది వెనకాలం మర కూడా కొడుతుంది వాళ్ళు కాదండి అక్కడ చూడ వాళ్ళు ఏం చేసేసి కూర్చోకూర్చున్నాడు ఆయన 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 వెనక ఇద్దరు ఉన్నారు మన బ్లాక్ టీ షర్ట్ వైట్ షర్ట్ వాళ్ళు ఏమంటారు నువ్వు వాళ్ళ దగ్గర ఏమన్నదిరా బిడ్డ భాస్కర్ తిరుపతి కాకపోతే కృష్ణకెళ్ళి నువ్వే పోయి ఆడ కూర్చొని మొక్కేత్ర తీర్థం వచ్చినాక ఆహ్వానం అయ్యో నా సంగతే మర్చిపోయా నువ్వు దేవునిలో మర్చిపోతావు అయ్యో ఊళ్ళ పని చెప్పకరా పవలా రాయన పిల్లలు దేవుడిని మర్చిపోతుంది అని ఊరుకు నన్ను పేరు చేయబడితే ఆ దేవుడు చల్లకుండా వానికి అర్థం లేదే బాధ్యం లేదే ఎవడాలు రానకండి ఎక్కువ ఎవడు కోరేది దేవుడు ఆదివారం బుధవారం దీపం పెట్టమని బట్టే దేవుడు మీదికే రావచ్చే మొన్న అయినా ఆదివారం కూడా నా ఇంటికి లైనే కట్టిరు ఇక్కడికి అక్కడికి ఇట్లా ఈ కాకర కూడా మనసులో నిద్ర వస్తుంది కానీ డాక్టర్ నిద్ర వస్తలేదు కానీ అక్కడ ఎక్కడ వాళ్ళు కదండి వాళ్ళ అవసరం లాంగ్ ఎగోళ్ళ ఏడా అక్కడ చూడండి అక్కడ గుడి దూరా గుంజి కానీ ముద్దించుకుంటాడు అందుకే మా సోదరం ఇట్లా అయితే ఊర్లేదు నర్ర అడవి ఇరు జంగలి కళ్ళం వెళ్ళిపోతూనే ఉన్నది అది కారు నిలబడము కట్టగోగిల పుట్టబామ నాకు అన్ని కుళ్ళలో పోయేది నువ్వు ఎత్తు ఆ పుట్ట పోయి ఎత్తామని ఆ పిల్ల నాగలక్ష్మి నీ మాట కాదండి నువ్వు ఎంత బాధపడతావు అందుకే నరమసతి లేని తీగ మత్తి కోని వెలిగది మత్తి లేని తీగ సతి కోని వెలగదమ్మా భార్య అంటే లోకముల కనుగొట్టున్నాను చేసుకున్న భర్త అంటే కంటి రెప్పలాంటి వాడు కనుగొట్టుకు ఆపదస్తే అదుకునేది కంటి రెప్ప వాడు వడ్డకుడి అని రోజు తరాదు బామా మరి రోసిందే పాటికి అట్లట పరసకున్న సేనే 10 మంది వీళ్ళట పరసకున్న సేనే పంటకు వెళ్ళి చూపిందా కష్టపడ్డ తల్లికి దుఃఖవస్తుంది అన్నారమ్మ ఏమాటని కాదంటే నువ్వు ఎంత బాధపడతావో పాట పడ్డ గుడి కాడి పోతావాడి
పుట్ట ఉండే కొట్టుకొని రాను రాను కారణం కన్నుకోలే పుట్టగాడి కచ్చిల్లమ్మ వర్తపరం దూరన కదా బలను విడిచింటూ రణతీర వరపు పది రాజు పుట్టగాడికి వచ్చేసరికి ఆ పుట్ట మీద చెత్త మరి ఆ పుట్ట నలికి ముగ్గురు పెడదామని రాదు వరపు పది మహారాజు మరి ఆ భార్య నాగలక్ష్మీదేవి బామ మన ప్రాణమన్న పోవాలి పంతమన్న దక్కాలి అడవికెళ్ళి వస్తున్న పుణ్యత్వం మన పుణ్య కొట్టలేదు బామ మన పాపాత్మలమైతే పుట్టలో ఉన్న పాముల అన్ని 3 కట్టేయాలి బామ నాలుగు ముక్కులు పట్టాలి ఇద్దరు నాలుగు ముక్కులు పెట్టుకున్నానమ్మా నాలుగు ముక్కులు పెడతారమ్మా రామ రామ నాలుగు ముక్కులు పెడతారమ్మా బతనకాయలు వినా పండవల్ల తమలపాకులు వేసినారు తీర్థాలు ఇంతవరకు మనకు సంతాన బలం లభించదాయన దొరుకుతున్నా ఈ పుట్ట వీణ మనకు బలమన్న దొరకాలి ఈ పుట్ట వీణ మన ప్రాణమన్న పోవాలి దత్ర ఇద్దరు వేనాలా ఇంటికాడ దత్ర ఇద్దరు వేనయ్యా ఇంటికాడ మన ప్రాణం వెళ్ళిపోతే పుండబట్ట కొడుకు లేడు ఎరిగేడ బిడ్డ లేదు నాదా ఈ పుట్ట వీణ మన ప్రాణం పూజల్లదైనా సత్ర మన జీవి స్వర్గం పోతుంది కింది పెట్టిండ్లు సిరిపాలు మీకు లేవనెత్తినారు మా తల్ల కింద తల పెడతాండు సంతాన బలం కొరకు పడరాని పట్ల పెడతాండు దంపతులు ఉన్న నాగశేషుని ఏ విధంగా వేడుకుంటే ఉన్నారమ్మా మా పుట్టాలు ఉన్నవయ్యా నాగరాజగో నాగశేష నీవారా నాగరాజగో పూజంగముని వారా
పంచముగ పూజలయ్యా నాగరాజా ఓ నాగదేశ కోరుకున్న వారి కాట నాగరాజా ఓ నాగదేశ కొడుకులోని గడతమాట నాగరాజా ఓ నాగదేశ అడిగిన వారి కాట నాగరాజా ఓ నాగదేశ ఆడిబిడ్డ నోడి గడతమాట నాగరాజా ఓ నాగదేశ కోరినట్టు కొడుకునిస్తే నాగరాజా ఓ నాగదేశ నీకు కొబ్బరి పూల చావలయ్యో నాగరాజా ఓ నాగదేశ అడిగినట్టు విడాలిస్తే నాగరాజా ఓ నాగదేశ నీకు కొబ్బరి చావలయ్యో నాగరాజా ఓ నాగదేశ భక్తి గల్ల వానివైతే నాగరాజా ఓ నాగదేశ భక్తులగా వాడలేవా నాగరాజా ఓ నాగదేశ భార్య భర్తలైన ఆ ప్రకారంగా పుట్ట వీరు నాగదేశని వేడుకుంటాను మనాల ఒక రోజు కాదు 2 రోజులు 7 పొద్దున 7 మాపుల పుట్ట వీర పూజలు వచ్చింది వారు కళ్ళకి పడితే ఆగలేక అంగడికదేమో పికయబట్టే పికటేమో నమ్మదిగబట్టే నమ్మదేమో సాధిగబట్టే తలపడిగబట్టే తలపడదేమో నా శివనే ఉంటుంట రక్తపారి అయి పారిపోతాను పుట్ట మీద ఆ ప్రకారంగా తోడబట్టిన వాళ్ళకు గర్భ సంతాన బలం కలగదా ఆయనమ్మ ఇక మా పోయి ఏ దేవుడి మించనా ఎవరం ఓడి అంటనా ఇక ఉన్నదాన్ని కన్నా ఊడింది మేలు ఇక ఉండి ముద్దరిస్తామమ్మ ఊళ్ళో పోతే కొట్టుది నా తల్లి అమ్మమ్మ కొట్టురాలు ముఖం చూడద్దు నాగలక్ష్మి కొడుదు అంటారు కొట్టు బతుకు బతికిన దానికన్నా పుట్ట విన మా ప్రాణమైన సత్యం మాది విసరగం పోతుందమ్మా తపద భిన్నం ఎత్తాలేదు రామ రామ భార్య మాట పట్టుకొని పుట్టకాడికి వచ్చిన 7 రోజుల 7 పొద్దుల కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదే పుట్టలో ఉన్న నాగజేతుడన్న బయటికి వెళ్ళి మమ్మల్ని కాటేయలేదు ఇక మాకు సంతరం కాకుండా మంచిది నా భార్య తీసుకొని నా ఊరికి వెళ్ళిపోవాలని రాదు వరభూపతి రాదు అమ్మ తమకు విన్నవు ఎత్తాడమ్మా విన్నవు ఎత్తినాడే రామ రామ భార్య వంక నీడు చూచరా రాజు కాదు తమకుల్లా ఉన్నారమ్మా నాగలక్ష్మి తమకుల్లా ఉన్నారమ్మా నాగలక్ష్మి బామా నాగలక్ష్మి దేవి బామా నాగలక్ష్మి రాజా వరభూపతి రాజా తపస్సు భిన్నవి తపస్సు భిన్నవి ఎందుకొరకు రాజా ఎందుకంటానేందే నీ మాట పట్టుకుని గాడి వాళ్ళు నాగమల్లి 3 రోజుల యొక్క నాగమల్లి కట్టుకొని దిగో తిరుపతి రామేశ్వరం చెన్నూరు జగన్నాథం పత్రినాథం 33 కోట్ల దేవతల పూజలు చేశారు మనకు సంతానం కాలేదమ్మా నీ మాట పట్టుకొని పుట్టగాడి పోదామంటే పుట్టగాడి కట్టి పుట్ట పూజ చేసి నీకు సంతానం కాలే ఇక తమసు భిన్నం చేయి అమ్మా బాబా ఈ లోకంలో నువ్వు పుట్టు కొట్టుదాని నువ్వు కొట్టుదానివై నన్ను కొట్టోలు చేస్తావు ఈ సాగు పాడబడి కానీ సంతానం కాదు తపస్సు విన్నది మన ఊరికి పోదాంలో కొలు పుట్టు కొట్టుదానివమ్మ ఎంత సకరమ
ఇక పూజ భిన్నం చెయ్యమ్మా మన ఇంటికి మనం వెళ్ళిపోదప్పుడు ఇంకా మాట విన్న మనసెంతో సంతోషం ఆయన అయ్యా భర్త కాదు భగవంతుడు అనుకున్నా మరొక మాట నువ్వు కొట్టుదాని నన్ను కొట్టుని చేసినవన్న మాట నీ నోటికి రాని వచ్చిందా నాదా అదా మన ఊళ్ళో ఉన్న ప్రజలోకులందరూ ఏ వాడికి వెళ్ళిపోయిన ఎవరింటికి వెళ్ళిపోయిన పురాణ పద్దెని జాతీయుల మంది ఏ నాగలక్ష్మి కొట్టుది 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 కొట్టుదని ఊరందరూ కొట్టుదని పాట పాడింది నా మనసు బాధపడలేదు నాదా ఊళ్ళో ప్రజలోకులకు అందరికి కొట్టుదన్న మాట వచ్చిందంటే అగో కట్టుకున్న భర్త అగో నీకు కూడా రాజవని నువ్వుగా మాట్లాడమంటారా నీకు అమ్మా ఓ తల్లి నాగలక్ష్మీదేవి కొట్టుది కొట్టుదన్నావు నాదా కట్టుకున్న భర్తవే కొట్టుదన్నాక ఏ ముఖం పెట్టుకోని మళ్ళా మన నరనీల నగరం మన ఊరుకు రానా నాదా నువ్వు అన్నా కొట్టుదాన్ని జరగకున్నా కొట్టుదాన్ని ఇక నేను కొడుకుల కనలేను ఇక నేను బిడ్డల కనలేను కన్న పేరు ఇక నాకు రాదు తొట్టెలు కట్టలేను జోగలా ఆడలేను అమ్మాని పిలిపించుకునే భాగ్యం ఇక నాకు బాగి లేనట్టున్నదే నాదా ఈ కొట్టుదాన్ని చేసుకొని మళ్ళీ నువ్వు ఇంటికి పోతే ఊళ్ళో ప్రజలోకులు అంటారు అయ్యా నాగలక్ష్మి కొట్టుది ఈ కొట్టుదాన్ని పట్టుకొని నువ్వు కొట్టువాను అయి ఉండాలి నాయన నీకు రాజ్యం లేదా దేశం లేదా బంగారు భగవంతులు లేవా నిన్ను మారు లగ్నవాడు అంటారే నాడు నువ్వు లోకులన్న మాట బట్టి నా మీద మనసు దూరం వేసుకొని మారు లగ్నవాడితే కాబోరు గెలవాలేని వారి సంవత్సరాన్ని ఏగవచ్చు కానీ సంవత్సరం వేగలేమాట కుండరంధ్రం మీద పోరు గెలవచ్చు ఎప్పుడోగా జరిగేది వచ్చిన చేసుకున్న భర్త పోరు గెలవచ్చు నాదా మూతకుండా రంధ్రం మీద మోరి పోరు గెలవచ్చు గాని అగో చల్లకుండా సిల్లి పోతే సౌదలవాదం గొప్పలాట సౌదల పోరు గెలవలేని కట్టుకున్న భార్యని ఎంత దాన్నైనా ఇక నాయన బ్రహ్మ దూరం ఎత్తవు చిన్న భార్య ప్రేమల్లో పడతావు ఈ కొట్టుది పాడుబడి ఇక మనం మేడలు ఎందుకని నాదా మీరిద్దరు కలిసి నా మీద ఏదన్నా నింద పెడతారు ఏదన్నా నింద పెడతారే ఏ రాత్రో అయ్యే పగలో ఈ కొట్టుది పాడవడం మన మేడలు ఎందుకని ఏదో నింద పెట్టి గుర్రంగా నన్ను చంపి ఊరు బయట ముందు పెడతారే ఆరు విలగాళ్ళకు అవి ఉండాలి అయి ఉండాలి అవయ్య లేకున్నా అన్నదమ్ములను అంటారమ్మా నాదా మీరు నన్ను చంపి ఊరవతల పొంద పెడితే నా కాబు బడికి అయ్యా నా బిడ్డ
నాకు తండ్రిని ఎవడికి నా వీటే చదువుతుందా నాకు అన్నదమ్ములు ఎవడికి తోడవాడుండేవాడికి ఓ బాబా మా చెల్లె నాకు తమ్ముడు ఉండేప్పటికీ అయ్యో మా అక్క కల్లా పడతలేదు మా అక్కే అడుగుతుందా నేను పాపము దాన్ని నారా ఇవాళ సక్కనైనగా తల్లి తల్లి వెంకటలక్ష్మ ప్రాణం పోతే భర్తనిక బలగం తననిక బలగం అగో బలగం ఉండేప్పటికే మా పెద్దమ్మ మా చిన్నమ్మున్నాడు బిడ్డలు లేని ప్రేమతోని మమ్మల్ని బిడ్డలు చూసుకున్నాం మా పెద్దమ్మ బాకి తేరిందాడని పండగలో బిడ్డలు ఊరుకోగలరు అయ్యో అవ్వా వెంకలక్ష్మి అవ్వా నువ్వు పెట్టే సీరియల్ ఎవరు పెట్టువని నువ్వు పెట్టే మా కన్నాలు ఎవరు పెట్టువని ఎవరి చేతులు పెట్టిపోతాయి గతములన్నీ దవ్వుకొని గాబిడ్డారు పల్లకంపూరి ఆ బిడ్డలు తల్లి చుట్టూ కూర్చొని అవ్వని ఆడపిల్ల కళ్ళ కన్నీళ్ళు సరిపోయిన ఆ తల్లి వెంకలక్ష్మ వీర పడ్డప్పుడు సత్యదీవి స్వర్గం చేరనా ఇద్దరు కొడుకులు ఉండేప్పటికీ కొడుకు శ్రీధర్ అన్న కొడుకు నరేష్ అన్న ఓ బాబు వెంకలక్ష్మి అవ్వ ఓ నాయనా నరసయ్య మేము చిన్ననాడు మమ్మల కాకిని నమ్మలేదే ఓ నాయనా గడ్డాను నమ్మలేదే ఓ నావా స్వాది సంబరించి పెరిగి పెద్ద ఏది గింతెత్తి పిల్లలు వేసి అవ్వా మమ్మల్ని పెట్టిపోతావా మేము ఏ సేనకు పోయినా మా పిల్లలు ఎత్తుకోరు మా ఇంటి ముందర కుక్క కాళ్ళు ఉంచో మేము ఏ ఊరికి పోయినా మా ఇంటికాడ మేము తీరపడ్డమే అవ్వా అవ్వా మా తీరే కొంట వదివా ఓనవ్వా ఇద్దరు కోడళ్ళు కోడలు సునీతవ్వా కోడలు శాతవ్వా ఓ అత్తమ్మ నేను కూతురు చెప్పుకుంటా కన్న బిడ్డలు వలె మా కట్ట సుఖాలు అడుగుతుంది అవ్వా రేపచ్చే పండుగల్లా మేము అత్తారు ఎవరు మా ఇంటి ముందర ఎవరు ఉంటారవ్వా అత్తాని కోడలు కళ్ళు గా కోడల్లో అత్త అత్తమ్మని కన్న తల్లి వాడు నాకు ఏడ్చావా ఆఖరి పండుగ అత్త పండుగ జరుపుకుంటాం అట్లా నా కొరకు ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు నాదా అగో భర్త భార్య అంటే నాదా నూరేళ్ళ అనుబంధం అన్నారు